నమస్తే. ఇదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా చాలామంది ఉద్యమకారులు బలైపోయారు. ఉద్యమకారులు ఇంకా కేసులను ఎదుర్కొంటూనే ఉన్నారు. సో తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చారు వాళ్ళు ఏడాదిలోపు. ఒకవైపు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. సో నిన్ననే కాంగ్రెస్ పార్టీ మంత్రులు వాళ్ళందరూ కూడా అక్కడ పోయి పరిశీలించారు. దాదాపు 50,000 కోట్ల రూపాయలు దానికి వెచ్చించబడుతుందంట ఇప్పుడు రీడిజైనింగ్ చేయడానికి. ఒకసారి డిస్కస్ చేద్దాం మనం. టీపీసీసీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కోట శ్రీనివాస్ ఉన్నారు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి. నమస్తే. ముందుగా నమస్తే. సో ఇదే ఆర్ట్స్ కాలేజ్ సాక్షి మీరు కూడా ఎన్నో ఉద్యమాలు చేసిర్రు, లాఠీ దెబ్బలు అవన్నీ చూసినాం మేము కూడా. సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నిరుద్యోగులందరూ కలిసి వన్ సైడ్ ఓటింగ్ పడ్డది కాంగ్రెస్ పార్టీకి. ముఖ్యంగా యూనివర్సిటీకి వచ్చేసరికి 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా పాసిబుల్ చేస్తారు? ఆల్రెడీ లక్షల కోట్లు అప్పు చేసిపోయింది కదా గతంలో ముఖ్యమంత్రి. దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తారు మరి? గత పాలనలో కేసీఆర్ ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి చేయలేదనేది చాలా స్పష్టంగా ఇప్పటి తెలంగాణ ప్రజలందరికీ కూడా విద్యార్థులకు, నిరుద్యోగులకు అర్థమైంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని ఆదరించి, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఇలా కాంగ్రెస్ పార్టీని ఇలా ప్రభుత్వంలోకి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రజాపాలన అనేది ప్రజలతోటి ప్రజల భాగస్వామ్యం చేస్తూ విద్యార్థులు అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకుంటూ ప్రజాపాలన కొనసాగుతున్నది. సో ఎన్నికల ముందే మేము షెడ్యూల్ను చెప్పడం జరిగింది. ఎలక్షన్ల ముందే, ఎన్నికల కంటే ముందే. దాని ప్రకారమే ఇలా మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారు సారథ్యంలో ఇప్పటికే గత పాలనలో చేసినటువంటి తప్పులన్నిటిని కూడా ఇలా సమీక్షలు చేస్తూ మొత్తంగా వాళ్ళు చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి అప్పులు అన్నిటిని కూడా రివ్యూలు చేస్తూ ఉన్నారు, నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా టీఎస్పీఎస్సీ దానిపైన కూడా సమీక్ష చేయడం జరిగింది. అందుకనే ఇలా వాళ్ళ అన్నేళ్ళు కూడా ఆయన అవినీతి చేసిండు, ఆయన హయాంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ హయాంలో ఇట్లాంటి తప్పిదాలు జరిగినాయని తెలిసి కూడా మళ్ళీ ఆయనతోటే పరీక్ష నిర్వహించడానికి కోసం ఇలా నోటిఫికేషన్ వేసిన పరిస్థితి కనబడ్డది. కానీ మా నాయకుడు వచ్చిన తర్వాత అతను దానిపైన రివ్యూ చేసి ఇమీడియట్ తను రాజీనామా చేయించే విధంగా ఇలా జరిగింది. మనం చూసిన దాని ఫలితం. దాంతో విద్యార్థుల లోపల చాలా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా చాలా స్వాగతించారు. అట్లా ఇలా ప్రభుత్వం ప్రతిదీ కూడా ఒక నిర్మాణాత్మకంగా ఈ టీఎస్పీఎస్సీ చైర్మన్ను ఎవరిని పెట్టాలి, దాంట్లో కమిటీ సభ్యులు ఎవరెవరు ఉండాలి అనే దాన్ని కూడా ఇప్పటికే ఆల్రెడీ చర్చ జరుగుతూ ఉంది. మా నాయకుడు దానిపైన పూర్తిగా దాన్ని క్లియర్ చేసినట్టుగా మనకు సమాచారం ఉన్నది. త్వరలోనే టీఎస్పీఎస్సీ చైర్మన్ వస్తాడు. టీఎస్పీఎస్సీ చైర్మన్ రాగానే ఇలా ఈ నోటిఫికేషన్ ఏదైతే షెడ్యూల్ క్యాలెండర్ ప్రకారం చేస్తామని చెప్పినామో వాటి ప్రకారం అందరికీ ఇలా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ కూడా కష్టంగా ఈ సంవత్సర కాలంలో కూడా భర్తీ చేసి చూపిస్తాం కాంగ్రెస్ పార్టీ. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ ప్రాజెక్టుల విషయంలోకి వచ్చేసరికి కాళేశ్వరం అట్టర్ ఫ్లాప్, మొత్తం 1,00,000 కోట్ల దుర్వినియోగం ఇవన్నీ మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి, ఇప్పుడున్న మంత్రులందరూ మాట్లాడారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. మరి సో నిన్న మంత్రులు పరిశీలించారు పోయి. దాని మీద చర్యలు తీసుకునే బాధ్యత ఉంటుంది మీ మీద. తీసుకుంటారా లేకపోతే కాంప్రమైజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందా? దీని మీద పూర్తి దర్యాప్తు జరిగితే వీళ్ళందరూ కూడా జైలుకు పోవాల్సిన అవసరం ఉంది. దర్యాప్తు ఎట్లా జరగాలి? దాని మీద కంపల్సరీ చర్యలు ఉంటాయి. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండు కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు, అధికారులందరూ కూడా ఇలా కూడబలుక్కొని మొత్తంగా 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని నీళ్లపాలు చేసిళ్ళు. ఇలా మొదటి నుంచి వెళ్ళి మేము చెప్తా ఉన్నాం. అది ఎట్లా అది టూరిజం శాఖకి కేటాయించాల్సిన పరిస్థితి ఇలా మా మంత్రులు కూడా పోయి దాన్ని చూసిన తర్వాత అర్థమైపోయింది. అది దాంతో ఇలా కేసీఆర్ ఒక మసిపూసి మాడకాయ చేసి మభ్యపెట్టేటువంటి ప్రయత్నమే చేసిండు తెలంగాణలో మొత్తం ప్రజలందరినీ కూడా. 1,00,000 కోట్ల మాగానికి ఇలా నీరు అందుతుంది అనేటువంటి కలబొల్లి మాటలు చెప్పి ఇలా ప్రజల్ని ఇలా మభ్యపెట్టిన తప్పితే దాంతో ఏం ఉపయోగం లేదనేది మొదటి నుంచి నిపుణులు, తెలంగాణలో ఉన్నటువంటి చాలామంది ఇంజనీర్లు, లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు, చాలామంది పెద్దలందరూ కూడా దాని మీద సూచనలు చేసిళ్ళు. దీనివల్ల ఉపయోగం ఉండదు, ఈ ఎత్తిపోతల వల్ల ఈ నుంచి అక్కడి బ్యారేజ్కు, అన్నారం నుంచి అక్కడ ఇంకో బ్యారేజ్కి వెళ్ళంపల్లి ఇట్లా దాని ఎత్తిపోతల వల్ల ప్రయోజనం ఉండదు, దానివల్ల నష్టపోతామని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అన్నట్టుగానే నష్టం జరిగింది. ఇలా దాన్ని అంతా కూడా ప్రజల మీద మోపినటువంటి పరిస్థితి కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటిది ఒక దుర్మార్గమైన పని. ఇలా మా మంత్రులు కూడా పోయి చూసిన తర్వాత చివరికి ఆ నిపుణులందరూ చెప్పిన దాన్ని బట్టి ప్రకారం ఏంటంటే కేసీఆర్ కూడా మొదటి నుంచి అదే పని చేసిండు. ఏంది, అందరినీ తీసుకొని పోయి ఇలా నాయకులను, ఇలా భజన పరులను, మేధావులందరినీ ఆయన దొరగడిలో కేసీఆర్ దొరగడిలో మేస్తున్నటువంటి మేధావులని పేరు చెప్పుకుంటున్నటువంటి మేధావులు ఏవైతున్నాయో ఆయన వేసే పచ్చిగడ్డి కోసం, ఎంగిలి మెతుకుల కోసం ఇలా మేధావులు వాళ్ళందరూ కూడా ఆహా ఓహో అని భజన చేసేళ్ళు. ఇలా చివరాఖరికి తేలింది ఏంది, కాళేశ్వరం అది ఒక టూరిజం స్పాట్గానే మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఆ సందర్శనకు పోయి దాన్ని చూసి ఆనందించి ఆ నీళ్ళలో ఆనందించి రావడం తప్పితే అది ప్రజలకు ఉపయోగపడేటువంటిగా లేదు. దాని కడియం గారి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అసలు మీరు
కొన్ని ఎకరాలకు అసలు పారలేదు, దేనికి పనికి రాలేదని మాట్లాడదు కదా. 97,000 ఎకరాలకు ఏమో నీరు బారిచ్చిందంట కాళేశ్వరం నుంచి. కడియన్సీఆర్ను రమ్మను. నేను ఒక పెద్దపల్లి జిల్లా కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి జిల్లా వాసిగా మాట్లాడుతున్నా. నాకు కాళేశ్వరంకి ఎంత దూరం ఉంటుంది? కాళేశ్వరం మా పెద్దపల్లికి 100 కిలోమీటర్లు, 80 చిల్లర 100 కిలోమీటర్లు ఉంటుంది. మా పెద్దపల్లికి రమ్మను, కాళేశ్వరం నీళ్ళు ఏపడేస్తున్నాయో తెలుస్తుంది. మంతిని ఏరియాకి రమ్మను, కాళేశ్వరం నీళ్ళు ఏపడేస్తున్నాయో తెలుస్తుంది. ఒకసారి చెన్నూరు కాన్స్టిట్యున్సీ కొమ్మను, చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఎన్ని మండలాలు దాని బ్యాక్ వాటర్ తోటి మొత్తం ఆల్రెడీ పండుతున్నటువంటి పంటలన్నీ కూడా ఎంత నాశనం అయిపోతున్నాయి, నష్టపోతున్నారు అనేది. 4 మండలాల ప్రజలు మొత్తం కూడా భూములన్నీ మునిగిపోయినటువంటి పరిస్థితి దాని బ్యాక్ వాటర్ తోటి. ఇలా దానివల్ల నష్టం ఎంత జరుగుతుందనేది ఒకసారి అంచనా వేసి లేదు ఎప్పుడన్నా? ఎంతసేపు అదేదో మహా అద్భుతం అని ప్రచారాలు చేసుకోవడం తప్పితే ఇప్పటికి చెప్తున్నా నేను కడియం శ్రీహారికి, రా పెద్దపల్లికి రా చూద్దాం. ఇవన్నీ ఇంకా దొరకు భజన చేయడం కోసం మానుకోండి. మీరు ఇంకా అధికారంలో ఉన్నట్టుగానే మీరు భావిస్తూ ఏదో భ్రమపడతా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ ప్రజాపాలనలో మీరు చేసిన అవినీతిని, మీరు చేసిన దుర్మార్గాలన్నింటినీ కూడా రివ్యూ చేస్తాం. ఖచ్చితంగా దాంట్లో భాగమైనటువంటి రాజకీయ నాయకుల్ని, అధికారులని ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని గతంలో రేవంత్ అన్న చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఖచ్చితంగా అవి చేసి తీరుతాం. ఇప్పుడు మూడోసారి ముఖ్యమంత్రి అవుతానని 22 ల్యాండ్ క్రూజర్లు ఏమో కొని ఏపీలో పెట్టిండంట, ఆంధ్రప్రదేశ్లో. అక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఒక్కొక్క కారు వచ్చేది ఖరీదు దాన్ని 3 కోట్లు, బుల్లెట్ ప్రూఫ్ అవన్నీ చేపిస్తే ఇంకెక్కువ అవుతుంది, 4 కోట్ల చిల్లర అవుతుంది. ఇంత ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. సో ఏం చెప్తారు దీని మీద? సో ఎలక్షన్ల ముందే వాళ్ళే పాడుకున్నారుగా, గులాబీల దొంగలమ్మ గులాబీల దొంగలమ్మ అని. గులాబీల దొంగలే కారు దొంగలు, కారు పట్టలు, కారు దొంగలు. 22 కార్లు కొని దొంగతనాన ఇలా ఏ ఆంధ్ర ప్రజల మీద తిట్టి దుమ్మెత్తి పోసి వాళ్ళు దొంగలని ఇలా ప్రజలను రెచ్చగొట్టడానికి మాట్లాడిండో కేసీఆర్. ఆ ఆంధ్రలోనే 22 కార్లు కొని దాచిపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. మరి ఎందుకు దాచిపెట్టిల్లు అక్కడ? ఎప్పుడో అయిపోయింది కదా, అది అయిపోయిన దాన్ని ఇంకేదో చేపిస్తున్నాం, రిపేర్ చేపిస్తున్నాం, ఇంకా దానికి బుల్లెట్ ప్రూఫ్ చేపిస్తున్నాం అని ఈ కలబొల్లి మాటలు. కడియం శ్రీ గారి భజన మానుకో, నువ్వు వయసుకు మేము గౌరవిస్తాం, కానీ ఇట్లాంటి వంత పాడుతూ ఇంకా భజన చేసేటువంటి పనులు చేయకు కడియం శ్రీ గారు. ఇలా 22 కార్లు, అంత ఖరీదైన కార్లు కొనాల్సిన అవసరం ఏంది? ఇలా ప్రజాధనాన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని, 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని ఇప్పటికే దుర్వినియోగం చేసేళ్ళు. అక్రమంగా ఆస్తులు కూడా పెట్టుకున్నారు. ప్రతి ఎమ్మెల్యేకి ఫామ్ హౌస్ ఉందండి. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ప్రతి ఎమ్మెల్యేకు 100-200 నుంచి ఫామ్ హౌజులు, ఎకరాల నుంచి ఫామ్ హౌజులు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏడ వ్యవసాయం చేసిళ్ళు మీరంతా, ఏడ బిజినెస్లు చేసిళ్ళు. మరి బిజినెస్లు వ్యవసాయం చేస్తే మీరు ఇన్ని రోజులు ప్రజాసేవ ఎక్కడ చేసిళ్ళు? మరి ఈ ప్రజాసేవ చేసుకుంటూ మీరు వ్యాపారాలు చేసేంత టైం మీకు ఎక్కడ దొరికింది? కాబట్టి మీ అక్రమాస్తులు, మీరు అక్రమంగా దోసుకున్న ఆస్తులు, ప్రజలంతా కొల్లగొట్టి దోసుకున్నటువంటి ఆస్తులు అన్నిటిని కూడా కక్కించేటువంటి ప్రయత్నం ముందు ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పటికే ఏం అయిపోలేదు, తొందరపడి ఆవేశపడకండి అని ఈ సందర్భంగా. మల్లారెడ్డి, జీవన్ రెడ్డి, బాల్క సుమన్ వీళ్ళ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళ మీద చర్యలు ఉంటాయా? ఖచ్చితంగా. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చాలా నమ్మి వీళ్ళు ఏదో న్యాయం చేస్తారు అది ఇదని ఓట్లేసిర్రు. మీరు చర్యలు తీసుకోకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇబ్బంది అవుతుంది కదా. అధికార దుర్వినియోగంతో ప్రజల సొమ్మును ఎవరైతే అక్రమంగా దోసుకొని కూడబెట్టుకున్నారో ఆ కూడబెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరి మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం సరైన సమయంలో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది. వాళ్ళందరి వివరాలు కూడా తీస్తూ ఉన్నారు. రేవంత్ అన్న గతంలో చాలాసార్లు చెప్పిండు. ఖచ్చితంగా వాళ్ళందరి వివరాలు తీస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ ఇలా చర్యలు ఉంటాయి. కేటీఆర్ ఎగురుతున్నాడు కదా, కేటీఆర్ సంబంధించినవి కూడా అన్ని రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. కాళేశ్వరం నిరూపించేది కాళేశ్వరం అలా పోతే కనిపిస్తుంది కదా, నిరూపించేది ఇంకా నిరూపించేది. అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఆయన ఎవరిని మాట్లాడిచ్చిళ్ళు? వాళ్ళ పాలనలో 10 ఏళ్ల పాలనలో ఎవరిని మాట్లాడిచ్చిళ్ళు? ఎవరినైనా ఒక్కరిని మాట్లాడిచ్చిల్లా? ప్రశ్నిస్తున్న గొంతుల్ని ఇలా రకరకాల ఊపా కేసులు పెట్టి, నిర్బంధాలు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, జైళ్లలో పెట్టి నిర్బంధించిన పరిస్థితే కదా. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా అందరు కోరుకున్నటువంటి ఒక స్వేచ్ఛను ప్రసాదించేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది కొంచెం ప్రశాంతంగా రిలాక్స్గా ఉన్నామయ్యా శ్రీనివాస్ అని చెప్తా ఉన్నారు. ప్రజాస్వామికవాదులు, డెమోక్రాట్స్, సివిల్ సొసైటీలో పనిచేస్తున్నటువంటి చాలా మంది సోషల్ యాక్టివిస్టులు అందరూ కూడా శ్రీనివాస్ చాలా ఆక్సిజన్ పీల్చుకొని చాలా ప్రశాంతంగా ఒక మంచి వాతావరణంలో బతుకుతున్నట్టు ఉందా ఇవాళ తెలంగాణలో. కేసీఆర్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఇప్పుడైతే ప్రస్తుతానికి అట్లా ఉందా అని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా మీ మాటల్ని మేము ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం. ఆ విధంగానే ప్రజలందరి, మేధావులందరి భాగస్వామ్యంతో ప్రజాపాలన ఖచ్చితంగా ప్రజల వద్దకే పాలనగా కొనసాగుతుంది. ఖచ్చితంగా
ఇచ్చినటువంటి గ్యారంటీలు అన్నింటిని కూడా అమలు పరచడానికి కోసం సిన్సియర్గా మా పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేస్తారు. ఇప్పుడు ఉద్యమకారులకి అన్యాయం చేసిందని కొంతమంది ఉద్యమకారులు మాట్లాడుతున్నారు. వాళ్ళ పేర్లు ఎందుకు నేను చెప్పనులే కానీ, సో గతంలోనే వాళ్ళు ఇప్పుడు అంటే తాజాగా వేరే పార్టీలు ఉన్నారు. అలాంటి ఉద్యమకారులని కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసి ఎవరికి అన్యాయం చేసింది? ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ల విషయంలో నేనేం చెప్తున్నాను, తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమకారులందరినీ గుర్తించి టికెట్లు ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ. 2014లో ఇచ్చింది, 18లో ఇచ్చింది, 2023లో ఒకరిద్దరికి ఇవ్వకపోవచ్చు. చాలా ఈక్వేషన్స్ ఉంటాయి కదా, ఓపిక పట్టాలి కదా. పార్టీలో ఉన్నప్పుడు, నిర్మాణంలో ఉన్నప్పుడు పనిచేయాలి కదా, పార్టీ కోసం పనిచేయాలి. పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం అక్కడ దుర్మార్గ ఒక నియంత పాలన కొనసాగుతున్నప్పుడు ఆ నియంత్రణ కొట్టాలనుకున్నప్పుడు కొన్ని తగ్గాల్సి ఉంటుంది. పార్టీ నిర్మాణం ఉన్నప్పుడు వాటిని కూడా ఓర్చుకోకుండా అన్యాయం చేసి మోసం చేసి అని దుమ్మెత్తిపోవడం కాదు. నువ్వు పని చేస్తే ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తే పదవులు. ఉద్యమ సమయంలో కానీ తాజాగా అంటే రీసెంట్ గా మీరు ఏదో ఎవరికి అన్యాయం చేయలేదు కాంగ్రెస్ పార్టీ. ఉద్యమకారులను ఒక్కటి చెప్పదలుచుకున్నాను భార్గవ్ గారు, మీరు చూడండి, ఉద్యమకారులను గుర్తిస్తామని, ఉద్యమకారులకు గుర్తించి 250 గజాల భూమి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కదా. రేవంత్ అన్న గారు, శ్రీధర్ బాబు గారు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్ గౌడ్ గారు, వీళ్ళందరూ పెద్దలందరూ, దామోదరం రాజనరసింహ గారు, వీళ్ళందరూ, బట్టి విక్రమార్క గారు, వీళ్ళందరూ కూర్చొని ఉద్యమకారులను తెలంగాణలో సిన్సియర్గా పనిచేసినటువంటి ఉద్యమకారులను మనం గుర్తించాలా, వాళ్ళందరికీ ఒక పథకం పెట్టాలనేటువంటి దాంట్లో భాగంగానే 250 గజాల భూమి ఇస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైనా ఉద్యమకారులని ఎవరైనా గుర్తించిందా? ఉద్యమకారులను ఎవరైనా గౌరవించిందా? ఇలా ఉద్యమకారుల మీదే, తెలంగాణ ఉద్యమకారుల మీదే లాఠీలు ఎక్కుపెట్టి కొట్టి దాడులు చేసినటువంటి దుర్మార్గులందరినీ ఆ పార్టీలో చేసుకొని, ఇలా తెలంగాణ ద్రోహుల్ని, తెలంగాణ వ్యతిరేకులందరినీ ఆ పార్టీలో చేసుకొని, బీఆర్ఎస్ పార్టీలో చేసుకొని ఇలా వాళ్ళకి మంత్రి పదవులు కట్టబెట్టింది కదా. ఎమ్మెల్సీ పదవులు మా మానుకోట్లో మా మీద రాళ్ళేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చింది కదా దొంగసాటుగా. గవర్నర్ కూడా రిజెక్ట్ చేసింది కదా. ఏ కారణాలు చదివి ఇస్తున్నారు అతను ఎలిజిబుల్ కాదని చెప్పినాక కూడా నిస్సిగ్గుగా మళ్ళీ ఇంకో పద్ధతిలో దొడ్డిదారిన మళ్ళా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు కదా. వాళ్ళు కదా దొంగలకు సత్యం మోసింది. కోట శ్రీనివాస్ మీద ఎన్ని ఉప కేసులు ఉన్నాయి? ఉద్యమ సమయంలో ఎన్ని కేసులు అయినాయి మీ మీద? కోట శ్రీనివాస్ మీద 10 ఉపా కేసులు ఉన్నాయి. ఉపా కేసులు ఎవరు పెట్టిన అనేది కూడా చర్చించాలి. కేసీఆర్ పెట్టిండు. ఈ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ రాష్ట్రం కోరుకుంటే ఉద్యమ ఆకాంక్షలు, ఇలా అమరుల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలుపరచమని అడిగినందుకు, ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను అడిగినందుకు, ఉద్యోగాల నోటిఫికేషన్లు అడిగినందుకు, KG to PG ఉచిత విద్య అడిగినందుకు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి మాట్లాడినందుకు, దళితులకు 3 ఎకరాల భూమి గురించి మాట్లాడినందుకు, ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలను, ఉద్యమ ఆకాంక్షలను, అమరులు ఏదైతే కలగన్నారో వాటిని అమలుపరచమని అడిగినందుకే ఇలా నన్ను అర్బన్ నక్సలైట్ అని నా మీద 10 ఉపా కేసులు పెట్టిండు. 9 నెలలు జైల్లో నిర్బంధించిండు. చెర్లపల్లిలో 6 నెలలున్నా, అస్మాబాద్ జైల్లో 3 నెలలున్నా. కేసీఆర్ ప్రభుత్వం నన్ను నిర్బంధించింది. నేను ఈ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యమైనటువంటి ఈ దేశంలో మాట్లాడే రైట్ లేదా? పౌరునిగా నాకు మాట్లాడే రైట్ లేదా? వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించే రైట్ లేదా? అవే కదా నేను మాట్లాడింది. కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలే కదా నేను మాట్లాడింది, వేరే మాట్లాడలే కదా. కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 2014లో ఇచ్చినటువంటి హామీలని మాట్లాడినాను. ఉద్యమ సమయంలో ఏదైతే కావాలని తెలంగాణ విద్యార్థులు, ప్రజలందరూ ఏదైతే కోరుకున్నారో వాటిని అమలుపరచమని ఆ 10 ఏళ్ళు మేము మాట్లాడినాం. అవి మాట్లాడితే మా మీద ఊపా కేసులు, ఏపీఏ కేసులు, అర్బన్ నక్సలైట్ అని కేసులు పెట్టి నెలల తరబడి ఇలా మమ్మల్ని హింసించినటువంటి పరిస్థితి. కాబట్టి ఇలా కేసీఆర్ చేసినటువంటి ఇలా తప్పులు అవన్నీ కూడా ప్రజాస్వామికవాదుల్ని ఇలా మాట్లాడుతున్నటువంటి, ప్రశ్నించేటువంటి గొంతుల్ని అనగదొక్కిండు. సో కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుందా కోట శ్రీనివాస్ని? ఉపా కేసులు అంటున్నారు. చాలా మంది ఇప్పుడు మీరు కూడా చాలా కేసులు ఎదుర్కొన్నారు, లాఠీ దెబ్బలు తిన్నారు, మరి ఉద్యమకారుడిగా ఉన్నారు. 250 గజాలు ఇళ్ల స్థలం రావాలి మీకు, మరి ఒక కార్పొరేషనా, ఎమ్మెల్సీయా, ఎట్లా చూడొచ్చు? 250 గజాల భూమి అనేది నేను ఎలిజిబుల్. అది ఎట్లా? నేను ఎందుకంటే 5 సార్లు జైలు, చెర్లపల్లిలో, చెంచల్గూడలో జైలు జీవితం గడిపిన తెలంగాణ ఉద్యమంలో. సో తెలంగాణ ఉద్యమంలో 5 సార్లు జైలు జీవితం గడిపినోడిని. 136 కేసులు ఉన్నాయి. నేను చెప్పుడు కూడా అది ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలను ఎక్కడ తీసినా డాటా, ఏ పోలీస్ స్టేషన్ పోయి చూసినా ఇలా ఉస్మానియా అందరు పోయి తీస్తున్నారు. అన్న నీ పేరు వెళ్తుంది దాంట్లో అని చెప్తా ఉన్నారు. CCSలో పోయినా నా పేరు వెళ్తా ఉన్నాడు, సైఫాబాద్ వెళ్ళినా నా పేరు వెళ్తుంది, నాంపల్లి అబిడ్స్ పోయినా, గాంధీనగర్ పోయినా, ఈ సిటీలో ఏపీఎస్కి పోయినా నా పేరు వెళ్తుందని చెప్తా ఉన్నారు. కాబట్టి అది రావాల్సినవి ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఎట్లా వస్తాయి? ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మేము పనిచేస్తున్నాం కాబట్టి కార్పొరేషన్ చైర్మన్లు, మా నాయకులు ఇప్పటికే దాని మీద కసరత్తు చేస్తున్నారు. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది. ఉద్యమకారునిగా సుదీర్ఘ విద్యార్థి ఉద్యమంలో 2006 నుంచి వెళ్ళి ఒక నిజాయితీ గల కార్యకర్తగా TVS తెలంగాణ విద్యార్థి సంఘం నిర్మాణం పురుడు పోసుకున్న పరిస్థితి. నిజాయితీగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని
ఎలాంటి ప్రలోభాలకు, రాజకీయ ప్రలోభాలకు, ఆర్థిక ప్రలోభాలకు తలగ్గకుండా నిలబడి కొట్లాడినటువంటి విద్యార్థి నాయకులలో నేను ఒక్కని. చాలా మంది నాలాంటి వాళ్ళు ఉన్నారు, లేరని నేను చెప్పను. వాళ్ళ దాంట్లో నేను ఒక్కని. ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డగా నేను ఒక్కని, ఆ సిన్సియర్గా పెద్దపల్లి బిడ్డగా నేను కొట్లాడాను. నా కరీంనగర్ పోరాటాల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేను ఉద్యమంలో నిజాయితీ నిలబడి కొట్లాడాను. ఖచ్చితంగా నాకు ఆ గౌరవం కాంగ్రెస్ పార్టీ ఇస్తానేటువంటి బలమైన విశ్వాసం ఉంది. మా నాయకులు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, మా మంత్రి గారు, అదేవిధంగా రేవంత్ అన్న, బట్టి విక్రమార్కన్న, దామోదర్ రాయనరసింహన్న, మధుయాష్ కన్నా వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి రేవంత్ అన్న సారథ్యంలో ఖచ్చితంగా మాకు ఆ పనిచేసేటువంటి అవకాశం కూడా తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రజలందరూ ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చిళ్ళు. ఉద్యమంలో పనిచేసి కొట్లాడేటువంటి అవకాశాన్ని, రాష్ట్ర స్థానంలో భాగమయ్యేటువంటి అవకాశాన్ని ప్రజలు ఇచ్చిళ్ళు. ఇప్పుడు ఏర్పడేటువంటి ప్రభుత్వంలో అభివృద్ధిలో భాగస్వామయ్యేటువంటి అవకాశం రేవంత్ అన్న సారథ్యంలో వస్తున్నటువంటి బలమైన విశ్వాసం ఒక విద్యార్థి ఉద్యమకారుడిగా నాకున్నది. అందుకనే నేను ఎక్కడ పదవుల కోసం ఈ టికెట్ కావాలి, ఆ టికెట్ కావాలని పోలేదు. పనిచేస్తూ పోతున్నాం అంతే. పార్టీ కోసం పనిచేస్తూ, ప్రజల కోసం పనిచేస్తూ పోతా ఉన్నాం. పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలను ప్రజలకు చేర్చడానికి కోసం సిన్సియర్ కార్యకర్తగా మనం ప్రజలకు రీచ్ కావడానికి కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పార్టీ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటో వాటన్నిటిని ప్రజలకు చేరువయ్యే విధంగా తీసుకోవడానికి కోసం పనిచేస్తాం. ఆ క్రమంలో ప్రభుత్వమే గుర్తిస్తుంది. చివరిగా చెప్పండి, చర్యకి ప్రతి చర్య ఉంటుంది అంటారు. మరి వీళ్ళ మీద చర్యలు ఉంటాయి. కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, జీవన్ రెడ్డి, మల్లారెడ్డి వీళ్ళంతా వీళ్ళ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళని లోపలేసే ప్రయత్నం చేస్తారా, లేదంటే లాలూచి పడతారా? మళ్ళీ ప్రజలు కూడా మిమ్మల్ని నమ్మాలి కదా, ఆ విధంగా అడుగుతున్నారు. ఖచ్చితంగా ప్రజలు విశ్వసించినట్టుగా ప్రజలు మా పైన పెట్టుకున్నటువంటి చాలా నమ్మకాలు మా పైన పెట్టుకున్నారు. ఈ 10 ఏళ్ల పాలనలో ఎంత తెలంగాణ ఎన్ని రకాలుగా విధ్వంసం కానో అన్ని రకాల విధ్వంసమైంది. భూములు కబ్జాలకు గురైనాయి, ఆర్థిక దోపిడీ జరిగింది. మొత్తం అన్ని రంగాలలో ఇలా ఒక ఆర్థిక అరాచకత్వాన్ని పెద్ద ఎత్తున ఆ కుటుంబం చేసింది. ఆ నలుగురికి వంత పారినటువంటి ప్రతి ఒక్కరిని అధికారుల నుంచి మొదలుపెట్టుకుంటే రాజకీయ నాయకుల వరకు ప్రజల సొమ్మును ఎవరైతే అక్రమంగా కూడబెట్టుకున్నారో ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రజాపాలనలో కొంత ఆలస్యం కావచ్చు, కానీ వాళ్ళ అక్రమాల చిట్ట తీసుడే వాళ్ళపైన చర్యలు ఖచ్చితంగా చర్యకు ప్రతి చర్య కంపల్సరీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న సీనన్న. సో ఇది మొత్తానికి ఉద్యమంలో కీలకంగా పనిచేసిండు. ఉపా కేసులు దాదాపు 10 ఉపా కేసులు పెట్టారు కేసీఆర్ హయాంలో, అది కూడా. సో హరగోపాల్ సార్ వాళ్ళతో పాటు కూడా కేసులు పెట్టారు. సో ఇదే ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. చాలామంది ఉద్యమకారులు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఆదుకుంది ఉద్యమకారులని, కాంగ్రెస్ పట్టించుకోలేదు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎట్లా ఫుల్ఫిల్ చేస్తారు, ఎట్లా ఆదుకుంటారు చూద్దాం. మనం కూడా చూద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి వీసీ ఎవరైతే ఉన్నారో ఉస్మానియా యూనివర్సిటీ వీసీ రవీందర్, ముందుగా ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకొని పోతే 3 కార్లు ఆయన పోతే సెక్యూరిటీ లాగా ఒక రిటైర్డ్ ఆర్మీ వాళ్ళ బ్యాచ్ని మొత్తం తీసుకొచ్చి ఒక సెక్యూరిటీ లాగా తిరుగుతున్న పరిస్థితి. చూద్దాం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఉద్యమకారులకు ఎలాంటి హామీలు ఇవ్వబోతుంది, ఎట్లా ఉండబోతుంది. కెమెరా పర్సన్ పాషాతో భార్గవ్, మనతో వెలుగు, ఓయూ న్యూస్.